ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఈ పెను ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకొండ శివార్లోని దుర్గాపురం స్టేజ్ వద్ద ఆగి ఉన్న కంటైనర్ను వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 6 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ప్రైవేటు బస్సుల భద్రతపై అనుమానాలు రేకెత్తాయి. కోదాడ మండలంలో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నేషనల్ హైవే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఇండస్ట్రియల్ పిల్లర్స్ కోసం ఉపయోగించే ఐరన్ రాడ్లతో కూడిన కంటైనర్ రోడ్డు పక్కన ఆగింది. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో ఐరన్ రాడ్లకు కట్టినటువంటి ఇనుప చైన్లు తెగిపడ్డాయి. దీంతో ఐరన్ రాడ్లు బస్సు కుడి భాగంలో పడ్డాయి. కుడివైపు కూర్చున్న ప్రయాణికులు 6 మరణించారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న మరో 3 విజయవాడకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొన్న ఘటనపై ఆయన ఆరా తీశారు. ప్రమాద తీవ్రత, క్షతగాత్రుల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆగి ఉన్న లారీనా లేకుంటే వెళ్తుందా? లారీ స్లో ఆగలేదు సార్. లారీ కూడా మామూలుగా 8 గంటల ప్రాంతంలో బయట 4:30 నేను ఇప్పుడే వీరాజ్పల్లి ఉంది కాదు, అక్కడ మారినాం. నేను వెనక కూర్చున్నా, ఆయన డోడీ డ్రైవింగ్ చేసిన మళ్ళీ కాదు. ఆయనకి ఎలా ఉంది? ఎన్నింటికి స్టార్ట్ అయింది అక్కడ హైదరాబాద్? 11 అంటే డిపో నుంచి 11 గంటలకు వెళ్ళింది. పాయింట్ వచ్చి 11. బస్సులో ఎంతమంది ఉన్నారు? 42. ఏ ట్రావెల్స్? బస్ టికెట్, ఆన్లైన్ టికెట్. తెల్లవారుజామున సుమారు 5 గంటల నుంచి 5:15 ప్రాంతంలో మనకు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే హైవే పైన ద్వారకుంట దగ్గరలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించడం జరిగింది. అది మనకు తెలిసిన 5 నిమిషాల్లోనే మనకి ఇక్కడికి పోలీసు అండ్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు అందరూ వచ్చి, నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా సిబ్బంది వచ్చి చూస్తే మనకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి లారీని, ఏదైతే ఇండస్ట్రియల్ పిల్లర్స్ కోసం యూజ్ చేసే హెవీ పిల్లర్స్ ఉన్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫ్రెష్ బస్ అనేటువంటి ఎలక్ట్రిక్ ప్రైవేట్ బస్ డాష్ ఇవ్వడంతో ఆ పిల్లర్లకు కట్టినటువంటి ఇనుప గొలుసులు తెగి ఆ పిల్లర్లన్నీ వచ్చి రైట్ సైడ్లో కూర్చున్న వాళ్ళకి తాకడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఇందులో మనకు ఒక 6 మెంబర్స్ చనిపోవడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ 5 మహిళలు ఉన్నారు, 1 పురుషుడు ఉన్నారు. దాదాపు 10 నుంచి 12 మంది ఇంజూర్ అయినారు. అందులో ఒక 2-3 మెంబర్స్ సీరియస్గా ఉంది. వాళ్ళని విజయవాడ బెటర్ ట్రీట్మెంట్ కోసం తరలించడం జరిగింది. అక్కడ కూడా మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. అదేవిధంగా
మనకి ఇంకా 10 నుంచి 12 మంది ఇంజురీస్ ఉన్నారు. సో దీన్ని మనం క్షుణ్ణంగా చూడడం జరుగుతుంది.